అన్న మంగళి బర్త్డే పార్టీలో డ్రగ్స్ కేసు అరెస్ట్ అయింది కదా, అవునా దీని మీ అభిప్రాయం ఏందన్నా? అన్న నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నాకు తన పాటలన్నా తన మాటలన్నా కూడా చాలా ఇష్టం. ఎందుకంటే తన ముందు V6లో పనిచేసింది ఒక మాట జర్నలిస్ట్గా, తర్వాత తన పాటలు వెళ్ళింది. సో తనకు మాటకారి ఒక పాటకారి కూడా అనుకోవచ్చు. నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం అన్న. కానీ ఒక్కసారి సీన్ కట్ చేస్తే ఎప్పుడు భక్తి పాటలు వాడే తాను ఈరోజు ఈ రకంగా డ్రగ్స్లో ఉండటాలు, డ్రగ్స్ కేసు తన PNDS యాక్ట్ కూడా తన మీద నమోదైందంటే సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ సీన్ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే అన్న, తన బర్త్డే సందర్భంగా నిన్న తన బర్త్డే ఉండే ఎర్లపల్లి అనే చేవేళ్ళ మండలంలోని రంగారెడ్డి డిస్టిక్లోని అక్కడ ఒక సిటీ అవుట్స్కట్లోకి వెళ్ళి అంత త్రిపుర రిసార్ట్లోకి పోయి బర్త్డే చేసుకోవటాలు అవసరం అనే ఫీలింగ్ నాకు కలిగింది. సో తను చాలా కింద నుంచి వచ్చిన వ్యక్తి. సో తను గ్రాండ్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంత ఇక్కడ కూడా మళ్ళీ మందు కూడా ఇక్కడ తెలంగాణ మందు, ఆంధ్రప్రదేశ్ మందు కాదు, ఫారెన్ మందు తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది, డ్రగ్స్ తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది అనే ఫీలింగ్ నాకు కలిగింది. నాకు నిజంగా నేను చాలా ఈ రకంగా ఊహించలేదు. అదే మంగళి ఈ రకం చేస్తుందా, తను మంచి చక్కగా పాటలు పాడుతుంది, అన్ని రకాల బాగా పాడుతుంది, సినిమాలో కూడా బాగా పాడుతుంది, ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు ఫీలింగ్ కలిగింది. సో ఒక్కసారి తన మీద ఉన్న ఇంప్రెషన్ మారిపోయే ఛాన్స్ అయితే ఉంది. నాకైతే అందరూ కూడా మారిపోయే ఛాన్స్ ఉంది. నేనైతే ఆమె విషయంలో చాలా డిసప్పాయింట్ అయిన ఫీలింగ్ నాకు కలిగింది అన్న. అని దేవుని పాటలు పడతాయి కదా, దాని ఫ్యాన్స్ ఎలా చూస్తారంటే ఏంటి? ఇదైతే ఈ పాయింట్కి వచ్చేసరికి కొద్దిగా ఒక డైలాగ్ ఉంటాను, పైన భక్తి లోపల సుక్తి, పైన పర్సనాలిటీ లోపల మున్సిపాలిటీ అన్నట్లుగా. సో ఈ రకంగా అవసరమా? సో ఒకవేళ ఇంకా వాళ్ళు పోలీసులు నిర్ధారించలేరు, కానీ ఒకరు నిర్ధారిస్తే మాత్రం తన లైఫ్లో చాలా డేంజర్ జోన్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సినిమా పరంగా చూసుకున్నా కూడా టాలెంట్ ఉన్నా కూడా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు 48 మెంబర్స్లో పార్టీకి వచ్చారు, 48 మెంబర్స్లో 9 మెంబర్స్కి డ్రగ్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చేసింది ఆల్రెడీ. ఒకవేళ తను కూడా పాజిటివిటీ వస్తే మాత్రం తన కెరీర్కి చాలా నష్టపడే ఛాన్స్ ఉంది. సో నిజంగా ఈ రకంగా నేనైతే ఐ హోప్ తను ఉండకపోతే బాగుండు. సో వాళ్ళ చెల్లి కూడా ఊ అంట ఆ సాంగ్ వాడి చాలా ఫేమస్ అయింది. సో మొత్తంగా 48 మందిలో వాళ్ళు ఉండొచ్చామని అభిప్రాయం ఉంది. ఇంకొక వీడియో చూస్తాను నేను, ఏంటంటే పోలీస్ వాళ్ళు వచ్చి వీడియోలు తీసుకుంటుంటే వీడియోలు తీసుకున్నామని పోలీసులకు దబాయిస్తుంది. సో ఆ రకంగా పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే కూడా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి కూడా సో సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్న ఫీలింగ్ నాకు కలిగింది. నాకైతే టు బి ఫ్రాంక్ ఈ విషయంలో చాలా డిసప్పాయింట్ అనే ఫీలింగ్ కలిగింది. ఒకవేళ మంగళి తప్పు చేస్తుంటే మాత్రం తన మీద కూడా చర్యలు తీసుకోవాలి. చట్టం ఎవరు చుట్టం కాదు కాబట్టి సో తను ఒక తప్పు చేస్తే మాత్రం తనకు కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మెయిన్ ఏంటంటే సెలబ్రిటీస్ డ్రగ్స్ విషయంలో, మన షణ్ముఖ్ విషయంలో కానీ, రాజస్థానం లావణ్య విషయంలో కానీ ఈ మధ్యలో సెలబ్రిటీస్ డ్రగ్స్ బాగా ఎడిక్ట్ అవుతారు. దయచేసి మిమ్మల్ని చాలామంది ఇన్స్పిరేషన్ చూసుకుంటారు. కాబట్టి ఆ హోందాలో ఉన్న మీరు ప్రజలకు ఇన్స్పిరేషన్ ఉండాలి తప్ప కానీ ఒక డ్రగ్స్కి ఈ రకంగా ఉండడం అని తప్పు. ఇక్కడ నుంచి అయినా అట్లా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.